సిటీలోని పురాతన మార్కెట్లలో ఇది ఒకటి. హైదరాబాదీలకు కొన్నేళ్లుగా ఈ మార్కెట్ సుపరిచితమే. బయట రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చే వారెవరైనా సరే ఈ ప్రాంతాన్ని తప్పకుండా సందర్శిస్తారు. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. తక్కువ ధరలో విభిన్న రకాల్లో అన్ని రకాల వస్తువులను అందిస్తూ ఈ మార్కెట్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ మార్కెట్ ఏంటి, ఎక్కడుంది? స్ట్రీట్ షాపింగ్ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఎవ్రీవన్, సో ఈ రోజు మనం సిటీలోని మరో ఫేమస్ స్ట్రీట్ షాపింగ్ అడ్డాకైతే వచ్చేసాము. ఈ స్ట్రీట్ షాపింగ్ అడ్డా చాలా ఏళ్ల నుంచి సిటీలో చాలా ఫేమస్. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే మనం కోటి సుల్తాన్ బజార్లో ఉన్నాము. సో కోటి బస్ స్టాప్ నుంచి మనకు స్ట్రీట్ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో కోటి స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం చూద్దాం. హైదరాబాద్లోని కోటి సుల్తాన్ బజార్ స్ట్రీట్ షాపింగ్ మార్కెట్ నిత్యం జనసంచారంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడి దారులన్నీ వచ్చేపోయే కస్టమర్స్తో, వ్యాపారాల్లో నిమగ్నమైన చిరు వ్యాపారులతో బిజీగా ఉంటాయి. గుండు పిన్ నుంచి గిటార్ వరకు ప్రతిదీ అందుబాటులో ఉంటాయి. మొత్తానికి ఇక్కడి దుకాణాల్లో దొరకని వస్తువు అంటూ ఉండదు. రోడ్ల పక్కన ఇలా చిన్నపాటి స్టాల్స్ ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారులు అమ్మకాలు చేస్తుంటారు. కోటి సుల్తాన్ బజార్ మెట్రో పిల్లర్లే వీరి బిజినెస్ అడ్డాలు. చిరు వ్యాపారుల అరుపులు, కస్టమర్లతో బేరాలు, ఎడతెగని గిరాకీలు, రోడ్డుకి ఇరువైపులా అనునిత్యం జరిగేది ఇదే. వీటి మధ్యలో రాకపోకలు సాగించే వాహనదారులతో కోటి కోలాహలమే మరో ప్రపంచంగా కనిపిస్తుంది. సో లేడీస్కి ఎన్ని హెయిర్ బ్యాండ్స్ ఉన్నా, క్లిప్స్ ఉన్నా, నెయిల్ పాలిష్లు ఉన్నా సరిపోవు. సో మనం కోటి సుల్తాన్ బజార్లో ఇక్కడ వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారితో ఉన్నాము. హాయ్ అమ్మ, ఎక్కడి నుంచి మీరు? సైదాబాద్ నుంచి. ఓకే, సో మీ దగ్గర ఏమేమి ఉన్నాయి? అంటే లేడీస్కి ఇవి చాలా ఇంపార్టెంట్ కదా, డైలీ వేర్, మనం అంటే డైలీ యూసేజ్లో ఎక్కువగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి కదా. సో ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? హెయిర్ బ్యాండ్స్, బ్రాస్లెట్స్, నెయిల్ పాలిష్. సో ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? నేను 13 ఇయర్స్ నుంచి. ఇక్కడే కోటిలోనే ఇక్కడే. సో ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్లో చాలా షాపులు వస్తున్నాయి, బయట ఎక్కడికక్కడ మనకు మాల్స్లో ఇవన్నీ అయిపోతున్నాయి కదా. సో కోటికి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిందా, పెరిగిందా? ఎట్లా? తగ్గింది. సో ఒకప్పుడు ఎట్లుంటుండే మామూలుగా? చాలా ఇంకా రష్ ఉంటుండే, సేల్ బాగుంటుండే. అప్పటికిప్పుడు చాలా లేదు. సో శని ఆదివారాలు వస్తే ఎట్లుంటుంది మామూలుగా? కానీ అప్పట్లో లేదు. అప్పుడు నార్మల్ ఉండేలాగా ఇప్పుడు శని ఆదివారం. అవునా? అంటే రోజుకి ఎంతమంది కస్టమర్లు వస్తుంటారు మామూలుగా? వస్తారు, అడిగే వాళ్ళు, టైంపాస్ వాళ్ళు వస్తారు, తీసుకునే వాళ్ళు వస్తారు. కోటి స్ట్రీట్ షాపింగ్ ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఒక్కసారి మార్కెట్లోకి ఎంటర్ అయ్యాక దారి పొడవునా అనేక రకాల వస్తువులు ఆహ్వానం పలుకుతూనే ఉంటాయి. ఇక లేడీస్కి కావాల్సిన హెయిర్ పిన్నుల నుంచి హెవీ డ్రెస్సుల వరకు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఒకే చోట స్టాల్స్ పెట్టుకుని వ్యాపారాలు చేసేవారితో పాటు మరికొందరు బిజినెస్ కొనసాగిస్తుండడం విశేషం. చేతుల్లో బ్యాగులు, జ్యువెలరీ, చున్నీలు, వాచ్లు, కళ్లద్దాల వంటి చిన్నా చిత్తగా సామాన్లు పట్టుకుని రోడ్ల మీద అటు ఇటు తిరుగుతూ అమ్మే చిరు వ్యాపారులు కూడా కోకొల్లలుగా ఉంటారు. స్ట్రీట్ షాపింగ్ అంటే అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మనతో పాటు కూడా కొంతమంది కస్టమర్లు ఉన్నారు. వాళ్ళు మామూలుగా వాళ్ళకి సంబంధించిన వస్తువుల కోసం కాకుండా చిన్నపిల్లలకి కావాల్సినవి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం షాప్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది స్ట్రీట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? కాగజ్ నగర్ నుంచి. అంటే హైదరాబాద్లో మీరు చదువుతున్నారా, జాబా, లేకపోతే ఏంటి? లేదు, మా ఫ్రెండ్ ఎగ్జామ్ ఉండే అయితే వచ్చాను. ఓకే, తను బట్టి నేను వచ్చాను. తను మా ఫ్రెండ్, అతను ఎగ్జామ్ వచ్చినా నేను ప్రైవేట్ కింద బ్లైండ్ అని. ఓకే, సో హైదరాబాద్లో స్ట్రీట్ షాపింగ్ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఇదే ఫస్ట్? 2 టైమ్స్ వచ్చాను నేను. ఓకే, సో ఈ రోజు ఏం చూస్తున్నారు మీరు ఇక్కడ? అంటే నాకు మీరు చూస్తుంటే కొత్తగా అనిపించింది. మామూలుగా అబ్బాయిలు బెల్ట్లు కానీ లేదంటే వాచెస్ అవి చూస్తుంటారు కదా. సో మీరు ఇట్లా ట్రెడిషనల్ వేర్ చూస్తున్నారు. సో ఎవరి కోసం చూస్తున్నారు? ఇలా కూతురికి, కోడల కోసం చూస్తున్నారు. బిడ్డ కోడల కోసం చూస్తున్నారు. ఓకే, సో ఎట్లా ఉన్నాయి హైదరాబాద్, ఐ మీన్ కోటి స్ట్రీట్ షాపింగ్లో రేట్లు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ప్రోడక్ట్స్ ఎట్లా ఉన్నాయి? కోటి స్ట్రీట్ షాపింగ్ అంటే మినిమం దాదాపు హై రేట్ చెప్తారు. మనం ఎంత అడుగుతుంటే మనకు వేరే నచ్చితే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. సో బేరం ఆడాలి కంపల్సరీ. వాళ్ళు చెప్పేది హై రేట్, 300 రేట్ ఎక్కువ చెప్తారు. కానీ మన లెవెల్ చేసుకొని మాట్లాడుకోవాలి. మనకి ఎంత పడుతుందో అంత చూసుకొని మాట్లాడుకోవాలి. ఉదయం 10:30 నుంచే కోటి సుల్తాన్ బజార్ స్ట్రీట్ షాపింగ్ సందడి షురూ అయిపోతుంది.
సిటీలోని సుదూర ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికొచ్చి జీవనోపాధి పొందుతూ ఉంటారు. వందల మంది చిరు వ్యాపారులు ఈ స్ట్రీట్ షాపింగ్ మార్కెట్ ద్వారా ఉపాధి పొందుతూ కుటుంబాల్ని పోషించుకుంటున్నారు. సిటీలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి డ్రెస్ మెటీరియల్స్, చీరలు, జ్యువెలరీ వంటివి తీసుకొస్తుంటారు. తక్కువ ధరకు తీసుకొచ్చి గిట్టుబాటు రేట్లకు అమ్ముతుంటామని అంటున్నారు. సిటీలో షాపింగ్ చేసేందుకు ఎన్ని కొత్త ప్లేసులు పుట్టుకొస్తున్నా అనేక ఏళ్లుగా కోటి మార్కెట్ మాత్రం ప్రత్యేకమైన గుర్తింపుతో సాగిపోతోంది. ఇప్పటికీ కొత్తగా సిటీకి వస్తున్న వారు ఈ మార్కెట్ని విజిట్ చేయకుండా వెళ్లరంటే కోటి స్ట్రీట్ షాపింగ్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. కోటి సుల్తాన్ బజార్ స్ట్రీట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీగా ఉంది. కోటి బస్ స్టాప్ నుంచి మనకి ఈ వే మొత్తం కూడా స్ట్రీట్ షాపింగే ఉంటుంది. లోపలికి వెళ్తున్న కొద్దీ రోడ్ల పక్కన మనకు స్టాల్స్ మీద డిఫరెంట్ వెరైటీస్లో కావాల్సిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇటు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, చిన్నపిల్లలకి ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా అందుబాటులో ఉంటుంది. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, నేను కూడా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా కోటి సుల్తాన్ బజార్ స్ట్రీట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వచ్చేసేయండి. ఇలాంటి మరెన్నో సిటీలో ఉన్న స్ట్రీట్ షాపింగ్ అడ్డాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అంశుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.